తెలంగాణలో విజిలెన్స్ ఇప్పుడు కలకలను రేపుతోందా? గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలపై విచారణ చేపట్టనుందా? ప్రభుత్వం ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంది? నిర్మాణాలలో అంచనాలు పెంచి దోచేశారా? చివరకు సెక్రటేరియట్ వద్ద నిర్మించిన అమరవీరుల స్తూపంలో కూడా బుక్కేశారా? అంతగా అవకతవకలు జరిగాయా? తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే వీటన్నిటికీ అవుననే సమాధానమే వస్తోంది. గత ప్రభుత్వంలో అంచనాలు పెంచి అందినంత దోచేశారని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలియవస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో విజిలెన్స్ విచారణ కలకలం రేపుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. తాజాగా మరో కొన్ని నిర్మాణాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్య అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖలో విజిలెన్స్ విచారణలు కలకలం రేపుతున్నాయి. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయం పెంపుదలపై విజిలెన్స్ అధికారులు ఇప్పటికే దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 అంశాలపై కూడా ఎప్పుడైనా విచారణ మొదలవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వంలో నిర్మించిన 25 జిల్లా కలెక్టరేట్లపై కూడా విజిలెన్స్ విచారణ జరగనుందని సమాచారం అందుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 110 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల నిర్మాణం జరిగింది. దీనిలో అవినీతి చోటు చేసుకుందని ఫిర్యాదులు అందాయి. అలాగే కమాండ్ కంట్రోల్ భవనం, అంబేద్కర్ విగ్రహంపై కూడా విజిలెన్స్ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వీటన్నింటిపైన కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి. గత ప్రభుత్వంలో వరంగల్లో 24 అంతస్తుల్లో సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. 2100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో శంకుస్థాపన చేసింది. అప్పట్లో 1100 కోట్లతో నిర్మించాలని తొలుత నిర్ణయించారు. 2025 మార్చి నాటికి నిర్మాణం పూర్తి కావాలని నిబంధన. కానీ నిర్మాణం కొనసాగుతున్న క్రమంలో అంచనా వ్యయాన్ని 626 కోట్లు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగిన అంచనా వ్యయానికి అధికారిక ఉత్తర్వులు జారీ కాని విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచారంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా లేవా అన్నది విచారణ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. పెంపుదల వాస్తవమేనని, కానీ అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదంటూ దానికి సంబంధించిన దస్త్రాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపారు. దీంతో నిర్మాణ వ్యయం పెంపుదలపై విజిలెన్స్ విచారణ నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి, రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసినట్లు సమాచారం. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ ఉత్తర్వుల మేరకు విజిలెన్స్ అధికారులు వరంగల్ వెళ్లి పరిశీలించారు. తాజాగా హైదరాబాద్లోని రహదారులు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో వరంగల్ ఆసుపత్రికి సంబంధించిన దస్త్రాలను సేకరించారు. అలాగే మరో 2 అంశాలపై కూడా విజిలెన్స్ విచారణ త్వరలో ప్రారంభమవుతుందని రహదారులు, భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. అమరవీరుల స్మారక స్తూప నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచడానికి కారణాలపై విజిలెన్స్ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అంచనా వ్యయం పెంపుపై ఎంపీగా రేవంత్ రెడ్డి గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లాకు మంజూరు చేసిన రహదారుల్లో అత్యధికం ఒకే గుత్తేదారుకు కట్టబెట్టడంపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తొలుత శాఖాపరంగా పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆ మేరకు ఈ అంశంపై కూడా విజిలెన్స్ విచారణ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే R&Bలో ఒకే సమయంలో ఇన్ని విజిలెన్స్ విచారణలు జరగడం రికార్డవుతుంది. ఇదిలా ఉండగా రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తన రిజైన్ లెటర్ను ఆమోదించాలని కోరుతూ R&B స్పెషల్ CS వికాస్ రాజ్కు ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2017లోనే సీఈగా గణపతిరెడ్డి రిటైర్ అయ్యారు. తర్వాత R&Bలో నేషనల్ హైవేకు ఈఎన్సీగా నియమించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.
గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్స్టెన్షన్లో ఉన్న తమను రిలీవ్ చేయాలని కోరుతూ గణపతిరెడ్డితో పాటు మరో ఈఎన్సీ రవీందర్రావు ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పట్లో రవీందర్రావును రిలీవ్ చేసిన ప్రభుత్వం గణపతిరెడ్డిని మాత్రం హోల్డ్లో పెట్టింది. కాగా గత నెల 24 నుంచి 31 వరకు గణపతిరెడ్డి సెలవులో ఉన్నారు. ఆయన లీవ్లో ఉండగానే ఆర్ఎండ్బి ఈఎన్సీగా ఉన్న మధుసూదన్ రెడ్డికి గణపతిరెడ్డి నిర్వహిస్తున్న బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని నిర్మాణాల్లో గణపతిరెడ్డి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గణపతిరెడ్డి మెదక్ జిల్లాలో చాలా కాలం పనిచేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈఎన్సీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, జిల్లా కలెక్టరేట్లు, ప్రగతి భవన్, సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్, అంబేద్కర్ విగ్రహం, రాజ్ భవన్, ఉద్యోగుల అపార్ట్మెంట్లు అన్నీ గణపతిరెడ్డి హయాంలో నిర్మించారు. ఎర్రమంజిల్లో నిమ్స్ బిల్డింగ్, వరంగల్ హాస్పిటల్, హైదరాబాద్లో 3 టిమ్స్ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు అంచనా వ్యయాలు పెంచడంపై గణపతిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని 3 టిమ్స్ హాస్పిటల్స్ పై గత నెల 27న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ ప్రాజెక్టులకు ముందు అనుకున్న దానికంటే అంచనా వ్యయాలు భారీగా పెంచినట్లు సీఎం గుర్తించారు. వరంగల్ హాస్పిటల్కు 24 ఫ్లోర్స్కు పెంచారు. వాస్తవంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నియమాల ప్రకారం 16 ఫ్లోర్ల కన్నా ఎక్కువగా కట్టకూడదు. కానీ 24 ఫ్లోర్స్కు పెంచారు. అదేవిధంగా హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న 3 టిమ్స్ ముందుగా 2,679 కోట్లు అనుకుని దాన్ని 3,562 కోట్లకు పెంచారు. ఈ 2 ప్రాజెక్టులు కలిపి 1,509 కోట్లకు పెంచారని సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. వీటి విషయంలో కూడా గణపతిరెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వరంగల్ వెళ్లి అధికారులు విచారణ చేపట్టారు. అలాగే కొత్త మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్ నిర్మాణంలో కూడా భారీగా అంచనాలు పెంచినట్లు అధికారులు సీఎంకి తెలపడంతో వాటిపైన కూడా విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణలో విజిలెన్స్ విచారణలు ఏ మలుపు తిరుగుతాయో.